ఇప్పుడు ఈ బైక్ మొత్తం టైర్స్ సర్వీసింగ్ మొత్తం ఎయిర్ ఫిల్టర్ A to Z చేయించినాక నాకు ఈ బండి ఈస్ కాస్టింగ్ అరౌండ్. ఇంకొకటి మేము రీసెంట్గానే సెకండ్ హ్యాండ్లో ఒక కార్ తీసుకున్నాం అనమాట. దాన్ని కూడా బ్లాగ్ వస్తుంది. బ్యూటిఫుల్లీ బిల్ట్. నాకు దీని లుక్ ద మెగాట్రాన్ లుక్ మళ్ళా రాదు. వీఆర్ ది లాస్ట్ జనరేషన్స్ టు ఎంజాయ్ దీస్ టైప్ ఆఫ్ బైక్స్. So what's up guys, welcome back to the channel. So that's finally the video you guys have been asking for. అసలు నా బైక్ ఎంత కాస్ట్ పడింది, ఏమేమి చేంజెస్ చేయించామనేసి. సో బైక్ మీదకి వెళ్ళాక షిఫ్ట్ అయ్యాక ఐ విల్ టాక్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా అండ్ ప్రతిదీ ప్రైజింగ్ కూడా రౌండ్ ఫిగర్ చెప్తాను. నాకు ఎగ్జాక్ట్గా ఎంత అయింది అనేది నేను లిస్ట్ పెట్టుకున్నా కానీ బై మిస్టేక్ లిస్ట్ ఎప్పుడో డిలీట్ చేసేసినట్టున్న ఫ్లోలో. సో లిస్ట్ మిస్ అయిపోయింది. బట్ ఎంత అయిందో రౌండ్ ఫిగర్ అయితే చెప్తాను, మీకు అర్థమైపోతుంది. పెద్ద డిఫరెన్స్ ఉండదు, 1000-2000 రూపీస్ డిఫరెన్స్ రావచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇప్పుడైతే లెట్స్ టేక్ అవర్ బైక్ అవుట్. వర్షం పడేలా ఉందంటున్నారు, సో పడే లోపల వెళ్ళి వ్లాగ్ ఖతం చేసేద్దాం అని చెప్పేసి లెట్స్ గో. సో గైస్, ఐ నో యూ గైస్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వీడియో. దీనికోసం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారో నాకు తెలుసు. అండ్ ఎందుకు నేను కూడా దీన్ని ఇంత లేట్ చేశానంటే నా Mercedes 19 ఒక 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ వచ్చింది. సో దాని తర్వాత నేను బైక్ కూడా ఎక్కువ తీయలే. దాని తర్వాత చెప్పాను కదా మొన్న ట్రాక్ మీద పడ్డానని చెప్పేసి, బైక్ పై నుంచి కాదు పరిగెడుతూ. సో ఆ దెబ్బల వల్ల బైక్ తీయాలంటే గేర్ వేసుకోవాలంటే దెబ్బలు తగ్గాలి. సో దాని వల్ల బైక్ కూడా ఎక్కువ తీయలేకపోయా అర్జెంట్ టైంలో తప్ప ఇంకెప్పుడు తీయలేదు. అండ్ ఇంకొకటి ఏదంటే ర్యాండమ్ గా మనకు పైన వర్షం పడుతుంది, వర్షం అవుతుంది. సో ఈ బైక్స్ ఆ టైంలో తీయాలంటే పెద్ద హెడేక్. దాని తర్వాత వేరే వర్క్స్ ఉండేసరికి ఇక మొత్తానికి అవ్వలేదు బ్లాగ్. సో ఈ రోజు అయితే మీకు డీటెయిల్డ్ గా మొత్తం చెప్తాను, అసలు ఏమేమి చేయించా, నాకు ఒక్కొక్కటి ఎంత కాస్టింగ్ పడ్డది ఏంటి అని. నేను ఫస్ట్ యాక్చువల్ గా ఏ వీడియో పెడదాం అనుకున్నా తెలుసా? సో వై డిడ్ ఐ చూస్ JSXR 1000 అనేసి వీడియో పెడదాం అనుకున్నా. ఎందుకు 600 చూస్ చేయలే, ఎందుకు ZX6R చూస్ చేయలే, ఇలా ఇవన్నీ బైక్స్ ఎందుకు చూస్ చేయలే అని చెప్పేసి మీకు చెప్పి దాని తర్వాత ఇదే ఎందుకు పర్టికులర్ గా తీసుకుని చెప్దాం అనుకున్నా. బట్ సో ఫస్ట్ నాకు తెలిసి మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి బండి అంత ఎంత కాస్టింగ్ అయిన వీడియో అయితే ఫస్ట్ చేసేద్దాం. సో దాని తర్వాత ఐ విల్ కమ్ టు లైక్ వై డిడ్ ఐ చూస్ దిస్ బైక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. సో సీన్ ఏంటంటే, ఇది రిలీజ్ అయినప్పుడు దిస్ బైక్ వాస్ కాస్టింగ్ అరౌండ్ 22.5 lakh బ్యాక్ ఇన్ 2012. ఓకే, సో అప్పట్లో దిస్ వాజ్ ది S1000RR. అప్పటి నుంచి ఒక 13 years ఓల్డ్ అవుతుంది బండి ఇది. అండ్ 2 owners చేంజ్ అయ్యారు. బేసిక్ గా ఫస్ట్ ఓనర్, సెకండ్ ఓనర్ అండ్ ఐఎమ్ ది థర్డ్ ఓనర్. సో అదంతా వాల్యూ డిప్రిషియేట్ చేశాక మీకు ఎంత అనిపించుంటుంది, ఈ బండి ఎంతకు వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? సో చాలా మంది 15 lakhs, 12 lakhs, కొందరు 8 lakhs, 7 lakhs ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ నాకు ఎగ్జాక్ట్ గా పడ్డది నేను చెప్తున్నా. ఐ గాట్ ఇట్ అబౌవ్ 8. నేను ఇది ఎగ్జాక్ట్ గా ఎంత ఇట్లా 850 860 ఇలా చెప్పాను. ఐ గాట్ ఇట్ అబౌవ్ 8. ఓకే, బికాస్ దీని తర్వాత నేను రీసేల్ చేయాలని ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది ఒరిజినల్ ప్రైస్. సో ఐ గాట్ దిస్ బైక్ అబౌవ్ 8 lakhs. దాని తర్వాత ఐ హ్యాడ్ టు డూ బేసిక్ స్టఫ్. ఏంటంటే మనము ఎప్పుడైనా ఒక సూపర్ బైక్ తీసుకుంటే యూ హ్యావ్ టు గెట్ ద సర్వీస్ డన్. టైర్స్ రీప్లేస్ చేసుకోవాలి, బ్రేక్ ప్యాడ్స్ కూడా రీప్లేస్ చేసుకోవాలి. మీ లక్ బాగుందంటే కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఇంకా కొత్త టైర్స్ తోటి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ నార్మల్ చేంజెస్ ఉంటుంది. దాని తర్వాత ఇవే బేసిక్ గా టైర్స్, బ్రేక్స్ అండ్ సర్వీస్. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదంటే నా బ్రేక్ మాస్టర్ సిలిండర్ పాడవడం అండ్ నా ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాలిపర్ సీల్స్ పోయేసి బ్రేక్స్ పడకపోవడం. ఇంకొకటి వచ్చేసి దీనికి రాంగ్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఉండడం. అండ్ దెన్ ఎయిర్ ఫిల్టర్ కూడా దీనిలో స్టాక్ ఉండే. ఐ హ్యాడ్ టు చేంజ్ ఇట్ టు BMC అనమాట. దీనిలో ఫుల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎగ్జాస్ట్. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకున్న తర్వాత నాకు బేసిక్ సర్వీస్ ఇవన్నీ చెప్పిస్తే బండి సెట్ అనుకున్నాను. ఎందుకంటే అవుటర్ నుంచి అంతా బండి క్రేజీ అండ్ అమేజింగ్ ఉంది, లవ్లీ ఉండే. కానీ దాని తర్వాత తీసుకున్నాక గరాజ్ కి ఇచ్చిన తర్వాత ఇవన్నీ సీన్లు బయటకు వచ్చాయి అనమాట. సో అవన్నీ ఒక్కొక్కటి చేయడానికి ఆబ్వియస్లీ కొద్దిగా టైం పడుతుంది. ఓల్డ్ బైక్స్ కాబట్టి దీని పార్ట్స్ రావాలన్నా అవన్నా కూడా. దీని రేర్ టైల్ ఇండికేటర్ కూడా ఇరిగిపోయి ఉంటే అది కూడా చేంజ్ చేయించాను నేను. సో అవన్నీ చేంజ్ అయిపోయి ద బైక్ ఈస్ లిటరలీ వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ జిక్సస్ విల్ ఎవర్ ఫైండ్ ఇన్ ఇండియా. అంత క్లీన్ బైక్ ఇది. మొత్తం A to Z చేయించడం కాబట్టి చెప్తున్నా నేను. ఐ వోంట్ సే కి దిస్ ఇస్ ది ఓన్లీ బైక్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఓన్లీ బైక్స్ క్లీనెస్ట్ జిక్సర్స్ లో. ఎవ్రీథింగ్ ఈస్ రీప్లేస్డ్, ఎవ్రీథింగ్ ఈస్ రీడన్. అసలు చెప్తున్నా కదా, A to Z చేయించిన ఈ బైక్ కి నేను. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న దీనికి ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ ఉంది, లౌడ్ లేదు, మీరు షార్ట్ క్యాన్ పెట్టుకోవచ్చు కదా అని. సో మనకి ఇప్పుడే పోలీస్ ఇష్యూలు చాలా దారుణంగా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని లాంగ్ క్యాన్ యోషిమురా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, Japanese brand is the Yoshimura and Suzuki is also Japanese brand. So Suzuki
Yoshimuras will fit perfect anamata, the best exhaust lo వీటి కోసము. This bike produces around 185 bhp and 117 Nm of torque. సో ఆఫ్టర్ ఎగ్జాస్ట్ ఎయిర్ ఫిల్టర్ ఇదంతా మీరు ఒక 2 to 4 bhp దాకా ఇంక్రిమెంట్ ఉంచుకోవచ్చు. అదంతా ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు, దీన్ని ఏం డైనో టెస్ట్ అయితే చేయలేదు. అసలు చూడండి 6th గేర్ నుంచి కూడా ఎంత ఈజీగా పుల్ చేస్తుందో. సో దిస్ బైక్ is something else. నేను కొన్నప్పటి నుంచి చెప్తున్నా, MotoGP R&D వల్లనో ఏమో తెలియదు కానీ దిస్ ఇస్ దర్ ఫ్లాగ్షిప్ బైక్ కాబట్టి అబ్బాబాబాబా అసలు ఏమైనా హ్యాండ్లింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ హ్యాండ్లింగ్. దీన్ని ఒక్కసారి టైర్ వార్మ్ అప్ అయిందంటే మీరు దీన్ని పడుకోబెట్టుకుని ఆడొచ్చు, అలాంటి బండి ఇది. అమేజింగ్ బైక్. సో షార్ట్ కైన్ పెడితే ఏంటంటే టూ లౌడ్ అయిపోతుంది ఎగ్జాస్ట్, ఎస్పెషల్లీ ఇట్స్ లీటర్ క్లాస్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్. నాకు అంత లౌడ్నెస్ వద్దు, నడుపుతూ ఉండేసరికి నాకే చెవులు నొప్పి వచ్చేస్తుంది, అది అంత బెటర్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే బ్లాగ్ లో కూడా మీకు చాలా ఎక్కువ లౌడ్ అయిపోతుంది, దాని తర్వాత మాట్లాడింది కూడా అంత క్లారిటీగా ఉండదు. ఇదేంటంటే హై ఆర్పిఎం వెళ్ళంగానే మీకు ఎట్లయినా వినిపిస్తుంది, అండ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఐ నో ఎగ్జాస్ట్ లౌడ్ ఉంటే వినిపిస్తున్నప్పుడు బ్లాగ్ లో మ్యాడ్ ఉంటుంది, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ గెటింగ్ ఏ లౌడర్ ఎగ్జాస్ట్ ఆన్ దిస్ బైక్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అండ్ అనుకుంటున్నా ఇది ఉంచుదామని. ఎప్పుడైనా ట్రై అయితే చేద్దాం ఒక షార్ట్ క్యాన్ వేసి ఎలా ఉంటుందో అని, దాని తర్వాత మేబీ విల్ హ్యావ్ టు డిసైడ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ ఎ లాంగ్ క్యాన్. అండ్ ఇది ఫ్లేమ్స్ కూడా అసలు ఏం బ్యూటిఫుల్ ఫ్లేమ్స్ వదులుతుంది తెలుసా, బాబా నెక్స్ట్ లెవెల్ వదులుతుంది. సో ఈ బైక్ ది రివ్యూ కూడా నేను చేస్తాను త్వరలో, దీనిలో ఏమేమి మోడ్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఈ బైక్ 22 lakhs ఉండి అప్పట్లో అదంతా కూడా వీడియో చేద్దాం. బట్ ఈ రోజు ఏంటంటే మనకి ఎంత అయింది బైక్ అనేది ఫస్ట్ అవగొట్టేద్దాం అని చెప్పేసి. మై గాడ్ ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ, కొద్దిగా చాలా రోజులు అవుతుంది యాక్చువల్ గా నేను కూడా దీన్ని తీసేసి బైక్. అండ్ దీని ఇంజన్ బ్రేకింగ్ ఈజ్ ఆల్సో లవ్లీ తెలుసు, అసలు ఆన్ పాయింట్ ఉంటుంది ఇంజన్ బ్రేకింగ్ అయితే. సో ఇది బీ మోడ్ లో ఉంది ఇప్పుడు స్టాండర్డ్. ఎప్పుడైతే బండ్ ఆన్ చేస్తామో అప్పటి నుంచి అది బీ మోడ్ లోనే ఉంటుంది. మీరు తర్వాత దాన్ని సి లేదంటే ఏ చేసుకోవచ్చు, అదంతా మాట్లాడుకుందాము. చెప్తున్నా కదా నేను దీనిలో ఇంత R&D ఉంది అని అనుకోలేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది దీని అయితే. బండ్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు చాలా మంది వాక్ అరౌండ్ అడుగుతున్నారు కదా ఈ రోజు దిస్ వ్లాగ్, యూ గైస్ విల్ లవ్ ఇట్. వాక్ అరౌండ్ అన్ని ఉంటాయి, మీకు ఏది కావాలి అది. వాట్ ఎవర్ యూ ఆస్క్డ్ దిస్ వీడియోలో యుల్ హ్యావ్ ఇట్. మీకోసం ఒకసారి ఏ మోడ్ లో పెట్టి చిన్న పుల్లిచ్చి చూపిస్తా. అక్కడ ఏదో చిన్న పంప్ ఉన్నట్టుంది, 2 టైర్లు గాల్లోకి లేస్తుంది. ఇంకోటి దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు కదా, సో టైర్ ఎంత గ్రిప్ ఉంటేనే అంత తొందరగా గుంజేస్తుంది. ఇది లేదు అంటే మనం థ్రాటిల్ ఫాస్ట్కి వెళ్ళాం, మెల్లంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి, వీల్ స్పిన్ అవ్వకుండా వస్తుంది. సో బాయ్స్ దిస్ ఈజ్ అవర్ GSX 1000. సో నేను చెప్తా మీకు ఏమేమైందో. సో మనకి బేసిక్గా ఈ బ్రేక్ క్యాలిపర్ లోపల ఈ పిస్టన్కి దానికి ఉండాల్సిన దాని సీల్స్ బ్రేక్ అయిపోయినాయి అనమాట. సో దాని సీల్ బ్రేక్ అవ్వడం వల్ల దీంట్లో మీరు ఎంత బ్రేక్ ఇచ్చినా దీని లోపల ఆయిల్ వెళ్ళి మొత్తం రౌటర్కి తగిలి బేసిక్గా ఒక డిస్కే పనిచేసింది, ఇంకొక డిస్క్ పనిచేయలేదు, బ్రేక్ నొక్కినా స్లిప్ అవుతుండే అనమాట. సో దానివల్ల ఇది రీబిల్డ్ చేయాల్సి వచ్చింది. 3500 సంథింగ్, 3500 4500 సంథింగ్ అయింది. సో దిస్ బ్రేక్ క్యాలిపర్ హ్యాస్ బిన్ రీబిల్డ్. సో ఇప్పుడు ఇది ఫుల్లీ ఫంక్షనల్ అండ్ బ్రాండ్ న్యూ లెక్ అయిపోయింది అనమాట. సో దీనిలో కూడా EBC బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి, 2 ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ కూడా EBC బ్రేక్ ప్యాడ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రేర్ వీల్ బేరింగ్స్ విరిగిపోయి ఉండే, సో రేర్ వీల్ బేరింగ్ కూడా చేంజ్ అయింది. సో రేర్ వీల్ బేరింగ్స్ మొత్తం చేంజ్ చేయడానికి నాకు ఎంత అయిందంటే 2400 రూపీస్ అయింది రేర్ కి చేంజ్ చేయడానికి. సో దీనికి వెనకాల కూడా 2 బేరింగ్స్ కొనాలి కాబట్టి. అండ్ ఇంకొకటి టైర్స్, దీస్ ఆర్ మెర్జిలస్ M9 RR స్పోర్ట్. సో ఈ టైర్స్ వచ్చేసి నాకు అరౌండ్ 42,000 రూపీస్ పడ్డది అనమాట, 2 సెట్ 42,500 సంథింగ్ 2 సెట్ కలిపి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఇది దుబాయ్ నుంచి తెప్పించాను. సో ఈ ఇండికేటర్ విరిగిపోయి ఉండే, ఇది వచ్చేసి 4,500 రూపీస్ పడ్డది. నాకు తెలిసి అరౌండ్ 5,000 చేంజ్ అయింది మొత్తం కలిపితే. దుబాయ్లో నుంచి తెప్పించేసుకున్న రిలేటివ్స్ దగ్గర నుంచి. అండ్ ఇంకొకటి మన మాస్టర్ సిలిండర్ ఆబ్వియస్లీ బ్రెంబో RCS 19 కోర్సా కోటా తీసుకున్నా. ఇది నాకు వచ్చేసి 35,000 పడ్డది, మళ్ళీ ఫిట్టింగ్ ఇవన్నీ సపరేట్. సో ఇది ఉన్న మాస్టర్ సిలిండర్ ఏదైతే ఉందో ఇక్కడ బ్రేక్ నిపిల్ బ్లీడర్ ఉంటుంది, అది వీడియో చూడొచ్చు మీరు. సో అది ఆయిల్ లీక్ అయిపోతుంది అనమాట, బ్రేక్ ఆయిల్. సో అది కూడా రీప్లేస్ చేసి అది
తీసేయాల్సింది వచ్చింది మాస్టర్ సిలిండర్ బేసిక్గా. సో కొత్తది తీసుకున్నాము మాస్టర్ సిలిండర్. అండ్ ఇంకొకటి ఇంజన్ ఆయిల్ అండ్ దీనిలో BMC ఎయిర్ ఫిల్టర్ ఉందన్నమాట, పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. అండ్ యాజ్ ఐ సెడ్ దిస్ ది లాంగ్ క్యాన్, మొత్తం కార్బన్ ఫైబర్ లాంగ్ క్యాన్ అనమాట ఇది. సో బైక్లో ఏమేమి చేయించాను అంటే బేసిక్గా ఫ్రంట్ క్యాలిపర్ రీబిల్డ్, సర్వీస్, కొత్త ఎయిర్ ఫిల్టర్, కొత్త వీల్ బేరింగ్స్, కొత్త టైర్స్, కొత్త మాస్టర్ సిలిండర్, కొత్త రేర్ టైల్ ఇండికేటర్ అండ్ ఫోక్ ఆయిల్స్ మొత్తం చేంజ్ అయింది. అండ్ ఫోక్వి కూడా చిన్నగా విరుగుండే అనమాట లోపల, దాన్ని ఏమో అంటారు ఫోక్ హోల్డర్స్ దగ్గర. సో ఆ హోల్డర్స్ కూడా కొత్తవి చేయించాము, అది కూడా రీప్లేస్ అయినాయి. సో బేసిక్గా దీనికి జనరల్ సర్వీస్ ఆ ఫోక్స్ మొత్తం కలిపి ఎంత అయిందంటే నాకు అరౌండ్ 42,000 రూపీస్ అయిందనమాట. జనరల్గా అయితే దీని సర్వీస్ 8,000 రూపీస్లో అయిపోతుంది, కానీ మనకి చాలా చేయించాం కాబట్టి అరౌండ్ క్యాలిపర్ రీబిల్డ్ అంతా. నా పాత మాస్టర్ సిలిండర్ని కూడా రీబిల్డ్ చేసాం, అదొక 1,500 రూపీస్ చేంజ్ పడ్డది అనమాట. జుగాడ్ చేసి పెట్టాం బేసిక్గా, దట్ ఈస్ గాన్. బట్ జుగాడ్లో యూ కెన్ యూజ్ ఇట్, ఇట్స్ నాట్ లైక్ మీకు కావాల్సిన ఆ లెవెల్ ఆఫ్ బ్రేక్ బైట్ ఉండదు, బట్ యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అనమాట. సో కొత్త టైర్ 42,000 అలా వేసుకొని వెళ్తే ఇప్పుడు 42,000 సర్వీస్, జనరల్ సర్వీస్, పార్ట్స్ అవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ 42,500 ఇవి కలిపిన తర్వాత ఎయిర్ ఫిల్టర్, ఒక ఎయిర్ ఫిల్టర్ మొత్తం కలిపితే నాకు అరౌండ్ 11,500 ఏమైంది విత్ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కిట్. RCS 19 35,000 రూపీస్. మళ్ళీ దాని ఫిట్టింగ్ అవన్నీ చేయించినప్పుడే ఫోక్స్ది కూడా చేయించాను అనమాట. మళ్ళీ ఫోక్స్ది సీల్స్ లీక్ అవుతుండే, సమ్ గుంటలో ఏదో అయినట్టుంది. సో అదొక 7,000 మొత్తం. ఫోక్ లోపల చిన్నవి చెప్పాను కదా, ఫోక్ హోల్డర్స్ కూడా విరుగుండే అని చెప్పేసి, సో అవి చేంజ్ చేయడానికి కూడా అరౌండ్ 7K పడ్డది అనమాట. దాని తర్వాత చాలా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తుంటే నేను బండి చెప్పాను కదా అబౌవ్ 8 కొన్నాను. నాకు ఇప్పుడు ఈ బైక్ మొత్తం టైర్స్ సర్వీస్, మొత్తం టైర్స్ సర్వీసింగ్, మొత్తం ఎయిర్ ఫిల్టర్, గీర్ ఫిల్టర్ A to Z చేయించినాక నాకు ఈ బండి ఈస్ కాస్టింగ్ అరౌండ్ 9.5 lakh. యా నేను చాలా ఎక్కువ పెట్టేశాను టు బి ఆనెస్ట్ ఫర్ 2012 ఓల్డ్ బైక్. ఈ బైక్ అరౌండ్ మార్కెట్లో కొంచెం తక్కువకి వెళ్తున్నాయి, కానీ వై డిడ్ ఐ పే మోర్ అంటే ఒకటి, ఇట్స్ అన్ హైదరాబాద్ బైక్, ఇట్స్ అన్ హైదరాబాద్ రిజిస్టర్డ్ బైక్ అండ్ దీని పేపర్స్ ఎవ్రీథింగ్ లీగల్. ఈ బండి నా పేరు పైన ఆల్రెడీ షిఫ్ట్ కూడా అయిపోయింది. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. చాలా గ్రే మార్కెట్ బైక్ కూడా ఇవి 7 lakhsలో అమ్ముడిపోతున్నాయి అనమాట. వితౌట్ పేపర్స్ ఇది 7 lakhsకి వెళ్తుంది. 6.5, 7.5 అలా అమ్మేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయండి వచ్చేసి ఫ్రంట్ క్యాలిపర్ ఇంకా బ్రేక్ మాస్టర్ సిలిండర్ పాడవడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వీల్ బేరింగ్స్ ఒకటి, అండ్ టైర్స్ కూడా దీనిలో రేర్ది 7 years old, ఫ్రంట్ది 6 years old ఉండే అనమాట. అండ్ రేర్ పిరెల్లి ఉండే, ఫ్రంట్ వేరేదో ర్యాండమ్ ఏవాన్ సమ్ టైర్ ఉండే. సో బేసిక్గా టైర్స్ వేర్ ఆల్సో టోటలీ గాన్. ఎయిర్ ఫిల్టర్, దీని థ్రాటిల్ బాడీ వాజ్ ఆల్సో వెరీ బ్యాడ్. సో థ్రాటిల్ బాడీ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టాము. సో అలా బేసిక్ స్టఫ్ మీరు ఒక బండి కొన్నాక ఏమేమైతే చెప్పాలో అవన్నీ చెప్పాలి. కాకపోతే దీన్ని కొంచెం గలీజ్ ఉండే అనమాట. సో జనరల్ బైక్స్ కంటే సో మొత్తం ప్రాపర్గా చేయాల్సింది వచ్చింది. సో ఇప్పుడైతే బైక్ టోటల్లీ సెట్. సో నేను 9.5 దాకా పడ్డాను నాకు ఈ బైక్ మొత్తం కలిపితే A to Z అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. ఇప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ జిక్సర్స్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్లో అయితే ఇంకా హైదరాబాద్ రిజిస్టర్డ్ బండి నాకు తెలిసి ఇది ఒకటే ఉంది అనుకుంటున్నాను, నాకు తెలియదు. దేర్ మైట్ బి పీపుల్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్స్, కానీ యాజ్ ఆఫ్ నౌ ఐ నో దిస్ ఈస్ ద ఓన్లీ బైక్ ఇన్ హైదరాబాద్ విత్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నా సర్కిల్లో అయితే. జస్ట్ లుక్ ఎట్ దిస్ మాస్టర్ పీస్, బ్యూటిఫుల్లీ బిల్ట్. నాకు దీని లుక్, ద మెగాట్రాన్ లుక్ మళ్ళా రాదు, ఇలాంటి బైక్స్ మళ్ళీ దొరకదు. అండ్ వీఆర్ ది లాస్ట్ జనరేషన్స్ టు ఎంజాయ్ దీస్ టైప్ ఆఫ్ బైక్స్. వాట్ ఏ బైక్, వాట్ ఏ ఫ్రీకింగ్ బైక్ ఇదైతే. సో ఇంకా దీనిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి అనమాట. సో ఈ డామినో గ్రిప్స్ ఉన్నాయి కదా, ఇవి చేంజ్ చేయాలి. అవి స్టాక్ లేదు, ఆర్డర్ చేసాం. సో ఆ గ్రిప్స్ ఒకటి చేంజ్ చేయాలి. అండ్ ఇంకొకటి మనకి దీని క్యాప్ పోయింది, దీని క్యాప్ ప్యూక్ది క్యాప్ కూడా తెప్పియాలి, అదొకటి చేంజ్ ఉంది. సో వెరీ మైనర్ స్టఫ్ రిమైనింగ్, అవంతా ఇంకా కామన్ థింగ్స్. ఇంకా గ్రిప్స్ అనేది ఎట్లయినా పాడవుతూ ఉంటాయి. సో ఆ మైనర్ థింగ్స్ చేంజ్ చేయాలన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. బైక్ ఈజ్ బ్రాండ్ న్యూ. కొత్త ఇంజన్ ఆయిల్, కొత్త ఎయిర్ ఫిల్టర్, కొత్త ఆయిల్ ఫిల్టర్, మొత్తం థ్రాటిల్ బాడీ హ్యాస్ బిన్ క్లీన్డ్, బ్రేక్ క్యాలిపర్స్ హ్యావ్ బిన్ రీబిల్ట్, మాస్టర్ సిలిండర్ RCS 19 కోర్సా కొట్ట, ది బెస్ట్ ఇన్ మార్కెట్. అండ్ దీని హెడ్ లైట్స్ వచ్చి ఆల్రెడీ దీనికి LEDs ఉన్నాయి. సో లవ్లీ త్రో ఉంది, నేను ఏం చేంజ్ చేయాలనుకోవట్లే. అండ్ ఇంకోటి ఏంటంటే దీని టెయిల్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ యాక్చువల్గా బల్బ్స్ ఉన్నాయి, మన హాలోజిన్ బల్బ్స్. సో నాకు అది చేంజ్ చేయాలని లేకుండా LEDస్కి బల్బ్స్ ఆర్ ఓన్లీ లవ్లీ. నేను మీకు చూపించేస్తా, అది ఎంత రెట్రో ఫీల్ ఇస్తుంది తెలుసా అసలు ఆ బల్బ్ తోటి. చూడండి మీరే, అలా ఆన్ ఆఫ్ LED ఏంటంటే ఆన్ ఆఫ్ ఇలా ఫట్ అని అవుతుంది. ఇది ఎట్లా అంటే డిమ్ అయ్యి ఆఫ్ మళ్ళీ డిమ్ అయ్యి ఆన్ అలా. అసలు జస్ట్ లుక్ ఎట్ దట్ ద OG GSX, ద OG సూపర్ బైక్స్ ఒకప్పుడు ఇవి. సో ఇంకొకటి ఏంటంటే చాలా సూపర్ బైక్స్కి 2 keys ఉండవు అనమాట. మళ్ళీ దీనిలో ఇమ్మొబిలైజర్స్ కూడా ఉంటాయి. సో ఈ కీ పెడితే కానీ బండి ఆన్ అవ్వదు. మళ్ళీ దాన్ని చేయాలంటే మీరు ECUకి మ్యాప్ చేసి ఆ కీ తీసుకొని వచ్చి, ఆ పెద్ద తలనొప్పి అది. ECUతో మ్యాప్ చేసి కీ తీసుకొని వచ్చి జపాన్ నుంచి, అంత పెద్ద గోల్ ఉంటుంది. అండ్ దీనికి 2 keys ఉండే అనమాట. సో దట్స్ వన్ మోర్ గుడ్ థింగ్. అండ్ సో చాలా పాజిటివ్ థింగ్స్ ఉండే దీనిలో అండ్ నెగిటివ్ థింగ్స్ కూడా ఉండే. బట్ నెగిటివ్ థింగ్స్ ఏముండే అంటే ఆల్ దోస్ నెగిటివ్ థింగ్స్ ఆర్ విచ్ యూ కెన్ సార్ట్ ఇట్ అవుట్ ఈజీలీ ఇన్ ఇండియా. సో అందుకనేసే అవి బండి తీసేసుకొని అన్ని చేపించేసా. ఇప్పుడు కీలు లేదు, ఒకటే కీ ఉంది, ఆ కీ కూడా
కూడా పోతే ఇంకొక కీ ఉండదు. ఇదంతా చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది మనకి తర్వాత. బిగ్గెస్ట్ హెడేక్ అదైతే, ఎస్పెషల్లీ ఇలాంటి సూపర్ బైక్స్ అండ్ విచ్ ఇస్ ఓల్డ్ సూపర్ బైక్. సో ఎప్పుడైనా తీసుకునే ముందు ఇవన్నీ చెక్ చేయండి. నేను చేస్తా వీడియో. మీరు ఇన్ కేస్ ఒక సెకండ్ హ్యాండ్లో సూపర్ బైక్ కొంటున్నారు అంటే మీరు ఏమేమి చేంజెస్ చేయాలనేది వీడియో చేస్తా ఫర్ షూర్ పక్కా వన్ డే. బట్ యాజ్ ఆఫ్ నౌ ద బైక్ కాస్టెడ్ మీ అరౌండ్ 9.5 ఆఫ్టర్ ఎవ్రీథింగ్ A to Z అన్ని చేపించినాక. అండ్ లక్కీలీ ఇప్పటిదాకా ఇంకైతే ఏం ఇష్యూస్ లేవు. అది చేపించిన తర్వాత గరాజ్లో అంతా కూడా చెక్ చేసాం, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. అండ్ ఇప్పుడు ఒకటే మిగిలింది ఏంటంటే వీ హ్యావ్ టు జస్ట్ రైడ్ అండ్ ఎంజాయ్ దిస్ ఫ్రికింగ్ బీస్ట్. నడుపుతూ ఉండి చిల్ అవ్వడం తప్ప దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దిస్ బైక్ ఎనీమోర్. ఇప్పుడు డౌట్ ఉండొచ్చు బ్రో, మరి మేము కూడా ఒకటి సెకండ్ హ్యాండ్ లో సూపర్ బైక్ తీసుకొచ్చా ఇలా 2012 బండి అది ఇది అంటే. సో ఈ బైక్ నేను ధూమ్ సినిమాలో ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ఐ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ దిస్. ఎస్పెషల్లీ ధూమ్ లో హైబూజా పక్కన దీని V600cc జిక్సర్స్ ఉండే, అది చూసినప్పటి నుంచి నాకు మస్తు అనిపించింది. దాని తర్వాత ధూమ్ 2 లో అనుకుంటా 1000 వచ్చింది అండ్ ఐ వాస్ టోటలీ ఇన్ లవ్, ఎస్పెషల్లీ ఈ టైల్ లైట్ తోటి. సో దిస్ వాస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్స్. దిస్ ఇస్ నాట్ ది ఓన్లీ డ్రీమ్ బైక్ ఐ హ్యాడ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్స్. అండ్ నా ఎండ్ గోల్ వచ్చేసి ఎప్పుడైనా S1000 RR. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ బైక్స్ అండ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్. సో నేను ఎట్లా ఒకట్లా ఎంతో కొంత ఎక్స్ట్రా పే చేసినా ఇదే తెచ్చుకున్నాను. అండ్ ఇంకోటి మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ట్రై ఫైండింగ్ ఏ హైదరాబాద్ బైక్ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్. లేదు మాకు హైదరాబాద్ బండి దొరకట్లేదు అంటే దెన్ యువర్ విష్, బట్ ఐ ప్రిఫర్ గెటింగ్ హైదరాబాద్ బైక్స్ ఎనీ డే. పోలీస్తో ఏ గోల్ ఉండదు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మీకు. వీలు చూసారు ఎంత స్మూత్గా అవుతుందో. అండ్ ఇది ఒక 13 years old బైక్ అయినా కానీ దిస్ థింగ్ కెన్ స్టిల్ బీట్ సో మెనీ బైక్స్ ఇన్ అవర్ మార్కెట్. లిటరలీ బీట్ కదా, కిల్ ఇట్ అని చెప్పొచ్చు, అంత క్రేజీ బైక్ ఇది. సో మీకు చాలా ఇష్టము ఈ పాత బైక్స్ అది ఇది అంటే యూ గైస్ కెన్ ఆబ్వియస్లీ ఫైండ్ ఏ క్లీన్ బైక్ అండ్ గెట్ ఇట్ డన్. ఇంకొకటి ఏంటంటే జాపనీస్ ఏంటంటే మీకు పార్ట్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి కంపేర్ టు ఎనీ అదర్ బైక్. సో అందుకనేసి నేను స్పెసిఫిక్ గా జాపనీస్ కూడా ప్రిఫర్ చేశాను. అండ్ ఐ లవ్ జిక్సర్స్ JSXR 1000s ఎప్పటి నుంచో ఉండే మనసులో. అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ లో దొరికాక ఇంకెందుకు అవుతాం తీసేసుకున్నాను. అంతేకాదు ఇంకొకటి ది వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ మెషిన్స్ ఆన్ ప్లానెట్ వచ్చేసి సుజుకి అండ్ హోండా. హోండా విల్ ఆల్వేస్ టాప్ ఇట్ దెన్ సుజుకి. సో రిలయబిలిటీ వైజ్ లో కూడా నేను ఫారెన్ లో దీన్ని 60,000 miles తిప్పిన వాళ్ళని కూడా చూశాను. అండ్ బైక్ ఈ స్టిల్ రన్నింగ్ ఫైన్. అండ్ అది ఎంత మహా అంటే ఎంత తిరిగింది మనది 23,982 తిరిగింది, విచ్ ఈస్ అరౌండ్ 24,000 అనుకోండి, ఇంకా దగ్గరలో ఉంది. అండ్ దాంట్లో ఐ డోంట్ థింక్ ఐ విల్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఎనీ టైమ్ సూన్ ఆర్ ఈవెన్ after so many years. Just enjoy this bike bro. ఇంకొకటి ఏంటంటే మనకి బైక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు, ఇట్స్ రేర్ టు ఫైండ్. ఇవి ద ఓజీ బైక్స్. ఇంకా ఒకప్పుడు నాకు ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఓల్డ్ బైక్స్ 1997వి అలాంటివి కొనాలని ఉంది, కానీ అవైతే ఇంకా ఇంపాసిబుల్ అయిపోయింది దొరకడము. అవే ఇంపాసిబుల్ అయిందంటే ఇంకా కమింగ్ ఫ్యూచర్ లో దిస్ బైక్ విల్ బి ఈవెన్ మోర్ రేర్. అరౌండ్ నాకు తెలిసి ఒక 2030 or 2035 ఆ టైం కంతా ఈ బైక్స్ విల్ బి లైక్ నో వేర్. ఇంకా చాలా కలెక్టబుల్ ఐటమ్స్ లాగా అయిపోతాయి ఇవి. నాకు కూడా అలానే పెట్టుకోవాలని ఉంది ఒక కలెక్టబుల్ ఐటమ్ లాగా ఇంట్లో. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ సూపర్ బైక్. సో హోప్ఫుల్లీ మనం ఇది ఉంచుకునే కొత్త బైక్ కొనేటట్టు వీ హ్యావ్ టు సీ, లెట్స్ ప్రే ఫర్ ఇట్. అండ్ ఫ్యూచర్ లో దీని వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతుంది, బికాస్ ఎంత ఓల్డ్ అయితే మీకు అంత ఎక్కువ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అండ్ మార్కెట్ లో జిక్సర్ JSX 1000s ఉన్నాయి, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రే బైక్స్, మెస్డ్ అప్ బైక్స్. నేను చెప్తున్నా, ట్రస్ట్ మీ, నేను వెళ్ళి చూసా, రాడ్ లా ఉన్నాయి బైక్లన్నీ, చాలా బైక్స్. సో ఇట్స్ బెటర్ టు నాట్ టేక్ ఎనీ రిస్క్. ఈ పార్ట్స్ కూడా చాలా తక్కువ ఉండదు, పార్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో బీ సేఫ్ వైల్ చూసింగ్ ఏ సూపర్ బైక్, అది కూడా ఓల్డ్ వన్స్. దీని ఇంజన్ బ్రేకింగ్ చూడండి 50. నేను 50 నుంచి కౌంట్ చేసే లోపల అది 30-40కి వస్తుంది అంత ఫాస్ట్ గా. అండ్ దీని ఒరిజినల్ మొత్తం పవర్ కూడా ఆఫ్టర్ 4000 RPM గుంజుతుంది. అండ్ 6-7,000 తర్వాత అయితే దిస్ థింగ్ పుల్స్ లైక్ ఎ మిసైల్, రాకెట్ షూట్ అయిపోతుంది ఇట్లా. అండ్ యా, మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్, వెరీ సాడ్ టు హియర్ ఇలా అవుతుంది. అండ్ ఇట్స్ ఆర్ టైమ్ టు టేక్ గుడ్ రివెంజ్. అండ్ మన వాళ్ళు తీసుకున్నారు కూడా, ఇచ్చి పడేశారు లిటరలీ. మన దగ్గర నుంచే రాకెట్స్ వదిలి వాళ్ళని లేపి దొబ్బారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా మళ్ళీ ఇండియా పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. మన సివిలియన్స్ కూడా చనిపోతున్నారు, విచ్ ఇస్ ఎ సాడ్ థింగ్. అండ్ మన మిలిటరీ ఆఫీసర్స్ కూడా కొందరు చనిపోతున్నారు, విచ్ షుడ్ నాట్ హ్యాపెన్. బట్ ఇంకా వార్ స్టార్ట్ అయిపోయింది. వి ఆల్ హ్యావ్ టు ప్రే అండ్ హోప్ దట్ మన సివిలియన్స్ అండ్ సోల్జర్స్ ఆర్ సేఫ్. అండ్ వాళ్ళకి
వాళ్ళకి ఏం కాకూడదని కోరుకుందాం. దట్స్ ఆల్ వీ కెన్ డూ. సో అందరూ ప్రే చేయండి వాళ్ళ కోసం. అండ్ ఇంకొకటి మన మిలిటరీ గురించి కానీ ఎనీథింగ్, మీకు పైన ఏదైనా ఫైటర్ జెట్ వెళ్తున్నా కానీ డోంట్ పోస్ట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. డోంట్ టెల్ అవర్ ఎనిమీస్ కి అరే మేము రెడీరా అని చెప్పేసి. మనది కూడా మనం ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచితే అంత మంచిది. అండ్ డోంట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్స్. అసలు మీకు ఎలాంటి లింక్స్ వచ్చినా ఏది ఉన్నా కానీ మీ ఫ్రెండ్ నుంచి అయితేనే క్లిక్ చేయండి. వేరే ఎవరి నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినా డోంట్ క్లిక్. ఇప్పుడు మన పాకిస్తాన్ వాళ్ళది సైబర్ అటాక్ అవుతుంది అని అంటున్నారు. సో బీ సేఫ్ గైస్. చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇది. సో బీ సేఫ్ వేర్ ఎవర్ యు ఆర్. జస్ట్ బీ సేఫ్. సైరన్ గానీ ఏం మోగినా మీరు ఎక్కడున్నారో వెంటనే షెల్టర్ తీసేసుకోండి. ఇన్స్టెంట్ గా ఉండండి. అండ్ సైరన్ మోగినప్పుడు ఫస్ట్ టర్న్ ఆఫ్ యువర్ లైట్స్, ఎవ్రీథింగ్. మీరు ఎంత సేఫ్ జోన్ కి వెళ్తే అంత సేఫ్ జోన్ కి వెళ్ళిపోండి. కటన్స్ గిటన్స్ అన్ని క్లోజ్ చేయండి. మొన్న డ్రిల్ అయింది ఐ నో, బట్ అది కూడా చాలా మంది జోక్ లాగా ఫన్నీగా చేస్తారు. బట్ దట్స్ నాట్ హౌ ఇట్స్ డన్. కొన్ని పర్టికులర్ ఏరియాస్ లో డ్రిల్ అయినప్పుడు చాలా మంది సీరియస్ గా తీసుకొని అన్ని చేశారు. అండ్ ఇప్పుడు మన పంజాబ్ వీటిలో అంతా ఆల్రెడీ నిజంగానే మనకి సైరన్స్ అన్ని మోగి అక్కడ చాలా సీరియస్ ఉంది సిచ్యువేషన్. సో మీరు ఎక్కడున్నా కానీ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయండి. అండ్ ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర మీరు వెళ్ళారు అంటే కూడా తొందరగా వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఏమవబోతుందో తెలీదు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టైమ్స్. ఈ టైంలో యూ షుడ్ బి విత్ యువర్ ఫ్యామిలీ. చాలా చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఎస్, నా లే లదాఖ్ ట్రిప్ ది సీన్ ఏంటంటే, సో మోస్ట్లీ నేను కూడా లే లదాఖ్ క్యాన్సిల్ అయ్యేటట్టే ఉంది. బికాస్ ఆల్రెడీ ఇప్పుడే ఈ రోజే వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో స్టార్ట్ అయిపోయింది. అండ్ తర్వాత లేలో కూడా ఏదో అవ్వబోతుంది అనేసి, అది ఎంతవరకు నిజమో తెలీదు. సో మోస్ట్లీ మై లే లదాఖ్ ట్రిప్ ఈజ్ ఆల్సో క్యాన్సిల్డ్. ఎందుకంటే మేము జూన్ లో వెళ్దాం అనుకున్నాం. అండ్ జూన్ అంటే వీ హ్యావ్ ఓన్లీ 1 month. ఆ 1 month లో ఇప్పుడు ఇది ఎంత పెద్ద వార్ అవ్వబోతుంది, ఎంతవరకు ఫైట్ అవ్వబోతుంది మనకు తెలీదు. అండ్ ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై లైఫ్ గోయింగ్. సో మనం ఏముంది, మళ్ళా వెళ్దాం. సిచ్యువేషన్ కామాక పక్కా వెళ్దాం. వీ హ్యావ్ ఏజ్, వీ హ్యావ్ టైమ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ టు డూ. టైం తీసుకునేసే పోదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ ఫీల్ లైక్ ఇట్స్ బెటర్ టు స్టే ఇండోర్స్. ఇంట్లోనే ఉందామన్న జోన్ లో ఉన్నా నేను, నాట్ ట్రావెల్ ఆర్ ఎనీథింగ్. సో చూద్దాం ఇన్ కేస్ జూన్ లో కూడా వార్ కనుక సెట్ అయిపోతే విల్ గో టు లే లదాఖ్. మీకు ఆ బ్లాగ్స్, ఆ సిరీస్ కూడా వస్తుంది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం లే లదాఖ్, కమాన్ అసలు ఇచ్చి పడేద్దాం అనుకున్నా కానీ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఐపీఎల్ కూడా క్యాన్సిల్ అయిపోయిందంటే అర్థం చేసుకుంది ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్స్ అనేది. విచ్ ఇస్ అ గుడ్ డిసిజన్ టు బి ఆనెస్ట్. ఐపీఎల్ క్యాన్సిల్ అవ్వాలి ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ. సో లదాఖ్ ది కూడా ఐ కీప్ యూ పోస్టెడ్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఏమైనా ఉంటే నేను అక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటాను. యూట్యూబ్ లో కొంచెం టైం పడుతుంది బికాజ్ ఇది లాంగ్ ఫార్మాట్ వీడియో కాబట్టి నేను మొత్తం చేసి పెట్టాలి. దానిలో అంటే ఒక స్టోరీ పెడితే అయిపోతుంది. సో కింద కామెంట్ డౌన్ చేయండి మీకు ఏమనిపిస్తుంది. నేను ఈ ప్రైస్ పెట్టాను, మంచి పని చేశాను, దీన్ని జస్టిఫై చేశాను ఈ బైక్ కి ఇంత ప్రైస్ పెట్టడము, అండ్ ఇవన్నీ చేపించుకొని వర్త్ ఇటా కాదా అనేసి. ఫర్ మీ ఇట్ ఈస్ వర్త్ ఇట్, ఫర్ మై సోల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. బట్ మీకేం ఫీలింగ్ ఉంది, మీకేం అనిపిస్తుంది? ఫర్ 13 years old బైక్ బ్రో ఎందుకంత పెట్టారంటారా, లేదంటే బ్రో వర్త్ ఇటే బ్రో మీరు ఉంచుకోండి ఫ్యూచర్ లో దీని వాల్యూ చాలా అప్రిషియేట్ అవుతుంది అని అంటారా? కింద విల్ హ్యావ్ ఎ చాట్. కింద కామెంట్ డౌన్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఫైనలీ మీకు కావాల్సిన వీడియో అయితే వచ్చేసింది. సో ఐ గెస్ ఫుల్ లైక్ చూడండి, షేర్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా చూపియండి కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ గైస్. అసలు నేను నా యూట్యూబ్ కెరియర్ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా త్వరలో. నా యూట్యూబ్ కెరియర్ నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎక్కడ ఉండే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఏంటి అనేది. ఐ వాంటెడ్ టు మేక్ దట్. ఎందుకు సింపతి కోసం కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్, నా యూట్యూబ్ జర్నీ. నేను కూడా మీలాగానే ఒకప్పుడు ఒక బైక్ కొని రైడింగ్ గ్రూప్స్ ఎత్తుక్కుంటూ, ఏదైనా బైకింగ్ బ్రదర్స్ ఉన్నారా, రైడింగ్ గ్రూప్స్ ఎలా జాయిన్ అవ్వాల నుంచి స్టార్ట్ చేసి టుడే వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైడింగ్ గ్రూప్స్ ఇన్ హైదరాబాద్. వీ హ్యావ్ సో మెనీ బిగ్ పీపుల్. నేను ఇట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీడియోలు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు కలిసారు మనకి. ఇప్పుడు వాళ్ళు కూడా మనతో, అన్న వాళ్ళు కూడా మనతో ఎప్పుడు ఉంటారు తోడుగా. సో విచ్ ఇస్ నాకు దాన్ని అంటారు కదా, ఇలాంటి మూమెంట్స్ కోసమే అన్నట్టు. సో దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. నేను ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. కామెంట్ డౌన్ చేయండి యూ గైస్ వాంట్ దట్ వీడియో. నా యూట్యూబ్ కెరియర్ ఎలా స్టార్ట్ చేశాను, ఏంది సీన్, ఎక్కడి నుంచి ఎలా వచ్చాను, ఏమేమి జరిగింది అనేసి. ఇఫ్ యూ గైస్ వాంట్ దట్ విల్ డూ దాట్ వీడియో ఆల్సో. ఇంకొకటి, మేము రీసెంట్ గానే సెకండ్ హ్యాండ్ లో ఒక కార్ తీసుకున్నాం అనమాట. దాన్ని కూడా బ్లాగ్ వస్తుంది. కింద కామెంట్ డౌన్ చేయండి ఏం కార్ అని చెప్పేసి. మీకు ఒకటే ఒక క్లూ ఇస్తా. ఇట్స్ సెకండ్ హ్యాండ్ కార్, అఫ్ కోర్స్ ఇట్స్ సెడాన్. సో ఏ సెడాన్, ఏం కార్ తీసుకున్నా అనేసి కింద కామెంట్ డౌన్ చేయండి. లెట్స్ సీ హూ విల్ విన్ దట్ కామెంట్. ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళ కామెంట్ అయితే నేను పిన్ చేస్తాను. సో కింద పక్కాగా సెడాన్, దట్స్ ది ఓన్లీ క్లూ యూ గైస్ హ్యావ్. ఇట్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్. ఇంకొకటి, మీ ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి ఇట్స్ 12 years old కార్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను అదంతా ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఆ కార్ తీసుకున్నాం అనేది ఆ బ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆల్ యూ గైస్ హ్యావ్ టు డూ ఇస్ గెస్ ఇట్ రైట్ గా. గెస్ చేసిన వాళ్ళ కామెంట్ ఆ బ్లాగ్ లో రాగానే
మోస్ట్ ప్రాబ్లీ ఐ రీడ్ దట్ కామెంట్ ఆ బ్లాగ్ లో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కింద డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గైస్. లైక్ ఏ ఫ్యాన్సీ కార్ ఏదో మెర్సిడీస్ BMW లాంటిది అయితే కాదు, డోంట్ వరీ, అంత ఎక్స్పెన్సివ్ కాదు. ఇంకొక క్లూ, బిలో 5 lakhs లో కొన్న కార్ అదనమాట. సో గెస్ దట్ క్లూ, ప్రాపర్ గా గెస్ చేయండి. సో నాకు ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మరీ హై అయిపోయి మీరు ఏదో రేంజ్ లో అనుకునేసి నేను చూపించినా కానీ మీకు ఆ రేంజ్ ఎక్కకపోతే మళ్ళీ బాగోదు. అందుకే బిలో 5 lakhs అని కూడా క్లూ ఇస్తున్నాను. సో ఇప్పుడు కామెంట్ చేయండి ప్రాపర్ గా. సో ఫర్ నౌ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.